మలేషియా గెట్ టుగెదర్ గురించి మనం వచ్చిన అందరికీ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎవరెవరు వెళ్తున్నారు తారకేశ్వర్ ఫ్యామిలీ తారకేశ్వర్ ఫ్యామిలీ ముత్యాలు రవికాంత్ తారకేష్ ఒక్కడే పోతుండా అదే అంటున్నా ఏరి మరి మాకు కనిపిస్తలే ఈడ. తారకేష్ కనిపిస్తలేదు. మీరు ఇద్దరేనా? ఇద్దరే పోతురా? నువ్వు పోతున్నావా? మరి కూర్చున్నావు రేపు నాశనం విడిచిపెట్టాడా? లింగ రామచందర్ అంటాను. శ్రీధర్ రెడ్డి పళనిచామి స్వామి ఒకడేనా? విజయ్ పవన్ కుమార్ అన్నపూర్ణ మేడం వెంకట ఉపేంద్ర నాగేశ్వరరావు తిరుమలేష్ అన్న మేడం. ఏయ్ దయ్యం నువ్వు ఇద్దరేనా? అవునా? నేను నమ్మలే మరి. శ్రీనివాసులు అన్న పోతుందా? అన్న పెద్ద శ్రీనివాస్ అన్న. ఇంకా మీ ఇద్దరే ఉన్నారు. దాచా ప్రసాద్ మిగతా గంప కృష్ణమూర్తి అన్న. ఇంకా మిగతా వైషు అక్షిత కూడా అయితే శ్రీధర్ మీకు కన్ఫ్యూజన్ నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఫ్రమ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి 20 తారీఖు సాయంత్రం 8 గంటలకు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ అంటే అందరికీ 7 కిలోల హ్యాండ్ బ్యాగేజ్ ఉంది. ఎవరైతే ఎక్స్ట్రా బ్యాగేజ్ తీసుకున్నారో వాళ్ళకి 20 kgs బ్యాగేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ బ్యాగేజ్ను మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ చేస్తే 99% లంకా వెళ్తుంది. ఈవెన్ దో ఒకసారి మనం కౌంటర్లో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డే బై డే రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అక్కడ స్టిక్కర్ ఇస్తారు లంకావ్యా హైదరాబాద్ కోలాలంపూర్ అంటే కోలాలంపూర్ తీసుకొని మళ్ళీ రీచెక్ ఇన్ చేయాలి. అదర్వైజ్ లంకావ్యా అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చెక్ ఇన్ కౌంటర్లో మన 2 బోర్డింగ్ పాస్లు ఇస్తారు. హైదరాబాద్ టు కోలాలంపూర్ టు లంకావ్యా. ఓకే మనం లేదు హ్యాండ్ బ్యాగేజ్ అంటున్నాను అందుకోసం. దాన్ని హ్యాండ్ బ్యాగేజ్ అంటారు. అది మనమే సెల్ఫ్గా క్యారీ చేయాలి. టార్జెన్గా లేదు అది ఓన్లీ సెల్ఫ్గా క్యారీ చేయాలి. మనమే తీసుకెళ్ళాలి. మనమే తీసుకొని మొత్తం మన దాన్ని పట్టుకొని మనమే తిరగాలి. అంతే. ఎవరిని బ్యాగేజ్ పర్చేజ్ చేస్తారో అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అది ఒకటి మాత్రం క్లియర్గా అట్ ద టైమ్ ఆఫ్ చెక్ ఇన్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే డే బై డే రూల్ ఇంటర్నేషనల్లో డే బై డే రూల్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇవాళ ఉన్న రూల్ రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మనం కనుక్కోలేదు అనుకోండి అది కోలాలంపూర్ లాగిపోతే మన లంక వెళ్ళిపోతే బ్యాగ్ అక్కడే ఉండిపోతుంది. అది జనరల్గా ఒక్కొక్క గంట ఒక్కొక్క టైం ఉంటుంది. ఒక్కసారి లంక వెళ్ళిపోయింది అనుకుంటే మీరు డైరెక్ట్గా దిగేసి మనము డైరెక్ట్గా కోలాలంపూర్లో దిగిన తర్వాత డిజిటల్ అరైవల్ కార్డ్ అని రేపు 19th వస్తుంది. ఇప్పుడు 3 days బిఫోర్ అప్లై చేయొచ్చు. ఇవాళ అప్లై చేయడానికి వీలు లేదు. అది యాక్చువల్ వీసా ఫ్రీ ఇప్పుడు. బట్ వీ హ్యావ్ టు మేక్ ఏ డిజిటల్ అరైవల్ కార్డ్ అంటుందని. అది నేను 19 తారీఖు చేయగలుగుతాను. 19 తారీఖు చేసి ఇస్తాను, ప్రింట్స్ ఇస్తాను. 19 మార్నింగ్ 43 చేయాలి కాబట్టి టైం పడుతుంది. 19 ఈవినింగ్ వరకు అయిపోతుంది. డైరెక్ట్గా మనం ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత డిజిటల్ అరైవల్ కార్డు ఒకటి మొత్తం 3 టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇస్తాం అందరికీ. మనకి 3 టికెట్స్ ఉంటాయి. హైదరాబాద్ టు కోలాలంపూర్ లంపా ఒక టికెట్ ఉంటుంది. లంకావి టు కోలాలంపూర్ ఇంకో టికెట్ ఉంటుంది. 3వ టికెట్ కోలాలంపూర్ హైదరాబాద్. ఇమిగ్రేషన్లో ఈ 3 టికెట్లు ఈ ఐటినరీ ఉంటుంది. ఆల్రెడీ అందరికి ఇస్తున్నాం, సెట్ ఇస్తున్నాం.
ఇది ప్లస్ డిజిటల్ అరైవల్ కార్డ్ ఈ 3 కంపల్సరీ ఇమిగ్రేషన్లో చూపించాలి మనం. లేకపోతే వాళ్ళు ఆపేస్తే మనం ఏం చేయలేము దానికి. వాళ్ళకి కావాల్సి ఇది ఏంటంటే అక్కడ ఏజెంట్ మనకి ఇచ్చినట్టు మొత్తం రిజిస్టర్డ్ ఏజెంట్ కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి. కన్ఫర్మేషన్ నెంబర్స్, హోటల్ కన్ఫర్మేషన్ నెంబర్స్ ఎక్కడ ఉంటున్నాం ఎవరు ఉంటాయి వాళ్ళు జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటే చేసుకోవచ్చు. మనం ఏం తప్పు చేయట్లేదు కాబట్టి దిక్కు చెక్ అయితే మనం బయటికి వచ్చిన తర్వాత మన డొమెస్టిక్ డిపార్చర్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి 3.5 hours గ్యాప్ ఉంది టైం. ఎలాగో మనం 6:45కి రీచ్ అవుతే 10:15 మీకు మళ్ళీ ఫ్లైట్ అది. సో మనం బయటికి వచ్చేసి డొమెస్టిక్ డిపార్చర్కి వెళ్ళిపోయి ఫ్లైట్ నెంబర్ చెక్ చేసుకుంటే గేట్ దగ్గర వెళ్ళిపోతారు. అక్కడ దిగిన తర్వాత 11:20కి లంకావిలో దిగుతారు. అది ఈ జర్నీ ఎన్ని అవర్స్ నానా? ఇది 3.5 యాక్చువల్గా హైదరాబాద్ నుంచి మనం 3.5 hours జర్నీ. కాకపోతే టైం డిఫరెన్స్ వల్ల మీకు ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ 23:55 డిపార్చర్ అయితే 6:45 అరైవల్ చూపిస్తుంది. మనకి 2.5 hours డిఫరెన్స్ టైం డిఫరెన్స్ ఇది. అక్కడ మళ్ళీ 10:15 డిపార్చర్ కోలంపూర్లో 11:20కి కోలంపూర్ అరైవల్. అది అరైవల్ అయిన తర్వాత మీరు లగేజ్ ఉన్న లగేజ్ తీసుకొస్తే బయట మీ ప్లే కార్డ్ పట్టుకొని మనకు గైడ్ ఉంటాడు. అక్కడ నుంచి ఆ గైడ్ అప్ టు లంకావి వరకు ఆ గైడ్ ఫాలో అవుతాడు. టైమింగ్ మనం ఫాలో చేసుకుంటే మిగతా అంతా ఈజీగా అవుతుంది. (11:20) దిగిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes 1 hour పడుతుంది. అందరు లగేజ్ తీసుకొని బయటకు వచ్చి 12 అవుతుంది. ఆ రోజు మాత్రం డైరెక్ట్గా లంచ్కే తీసుకెళ్తాం. రీజన్ ఏంటంటే మనం మళ్ళీ హోటల్ పోతే 3 o'clock చెక్ ఇన్ ఇవ్వడు. ఒకసారి హోటల్ పోయిన అంటే 2 గంటల మినిమం అందరికి ఇవ్వాల్సి వస్తుంది. 5 o'clock 6 o'clock వరకు లంచ్ చేయకుండా ఉండలేం కాదు. ఒక్కరోజు మాత్రం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి లంచ్ చేసుకున్న తర్వాత హోటల్ పోయిన తర్వాత వీ ఎక్స్పెక్ట్ 2:30 వరకు వెళ్ళిపోతాం హోటల్కి అని. మళ్ళీ 2.5 hours టైం ఇచ్చి 5 o'clock లోకల్ రౌండ్ టూర్. లోకల్ రౌండ్ అంటే లంకావి రౌండ్ టూర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఈగల్ స్క్వేర్, కోఆటం. ఈగల్ స్క్వేర్ అనేది ఎట్లా ఐ లవ్ యూ హైదరాబాద్ ఇట్లా ఉన్నాయో లంకావిలో అదొక ఈగల్ ఉంటుంది. దాని పేరు లంకావి అంటుంది. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఆ ఈగల్ స్క్వేర్, కోఆటం చూసుకున్న తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత హోటల్ డ్రాప్ చేస్తారు. 22nd మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది. 8:30కి మనం బయటికి బయలుదేరితే ఫస్ట్ 4 hours హైలాండ్ టూర్ ఉంటుంది. ఆపింగ్ హైలాండ్ టూర్ అంటారు. అందులో బట్ ఇందులో క్లియర్గా ఉంది అది 3 hours. 1 o'clock మళ్ళా లంచ్ తర్వాత స్కై బ్రిడ్జ్, స్కై క్యాబ్, స్కై రెక్స్, 3D ఆర్ట్ మ్యూజియం, స్కై డోమ్. ఇవన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి కానీ టైం 3-4 hours పడుతుంది. 2 o'clock పోతే 6-7 అయిపోయాక డైరెక్ట్ మన డిన్నర్ తీసుకెళ్ళి డిన్నర్లు కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇండియన్ అన్నప్పుడు సౌత్ ఇండియన్ ప్యూర్గా దొరకదు, బట్ కామన్ ఉంటుంది. నార్త్ ఇండియన్ ఉంటుంది. అది చెప్పండి. ఓకే, इधर भी अरेंज कर दो इसमें बस లంకావిలో కమర్ లంకావి రిసార్ట్ 2 nights బీచ్ రిసార్ట్. బీచ్ అంటే ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అక్కడ ఎంత దూరం వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉందో దాని ప్రకారం బీచ్ రిసార్ట్ అంటుంది. కమర్ బీచ్ రిసార్ట్ అది. నెక్స్ట్ డే మాత్రం ఫుల్ డే టూర్ ఉంటుంది. 8:30 బయలుదేరితే నైట్ 9 o'clock వరకు ఫస్ట్ ఐలాండ్ ఓపెనింగ్ టూర్ ఉంటుంది. తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ స్కై బ్రిడ్జ్, స్కై క్యాబ్ అని మొత్తం ఉంటుంది. మీరు వచ్చారు నైట్ అవుతున్నా ఏమున్నా మీ బిఫోర్ పొద్దున్నే వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. 8:30 డిపార్చర్ అన్నట్టు బిఫోర్ చేసుకోవాలి. ఆర్ వెళ్ళిన రోజు సపోజ్ మీకు ఇప్పుడు మేము 2.5 hours ఇస్తున్నాం. మీరు 1 hourలో ఫ్రెష్ అయిపోతే ఇంకా 1.5 hourలో మీరు బీచ్ చేసుకోవచ్చు. బీచ్ ఫేమస్ అని లంకా బీచెస్ అన్ని ఫేమస్. అది మళ్ళీ 23rd కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30కి ఉంటుంది. 8:30కి చెక్అవుట్ చేసుకొని లంకావి నుంచి మళ్ళీ ఫ్లైట్కి మళ్ళీ కోలాలంపూర్ ఫ్లైట్కి రావాలి. ఫ్లైట్ యాక్చువల్ 11:50 12 o'clock అంటే మనం కనీసం 10:30 వరకు ఎయిర్పోర్ట్ రీచ్ కావాలి. హోటల్ నుంచి ½ an hour వెళ్ళిపోతారు. 11:50 ఫ్లైట్ లంకావి టు కోలాలంపూర్ వచ్చేసరికి 1 o'clock అవుతుంది మనకి. సో 1 o'clock తర్వాత బయటకు వచ్చి చేస్తే 2 అవుతుంది. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా వాళ్ళ లంచ్కి తీసుకువెళ్తే ఇచ్చాను కానీ ఎందుకంటే ఆల్రెడీ మనం మార్నింగ్ బయలుదేరి ఉంటాం. మళ్ళీ లంచ్ చేసుకొని కోలంపూర్ చేసుకొని మనం జంటింగ్ ఐలాండ్కి పోతే ఈజీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జంటింగ్ ఐలాండ్ పోయినాం కంటే చాలా లేట్ అయిపోతుంది. ఆఫ్టర్ రీచింగ్ కోలాలంపూర్ మనం లంచ్ చేసుకున్న తర్వాత కేబుల్ కార్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి కేబుల్ కార్లో మనం వెళ్తే లగేజ్ ఏమో డైరెక్ట్ వెళ్ళిపోతుంది పైకి, బస్సులో వచ్చేస్తుంది. ఆడ కూడా చేద్దాం. జంటింగ్ ఐలాండ్ 2 hours జర్నీ ఉంటుంది.
అందుకే లంచ్ చేసుకున్న తర్వాతనే పెడుతున్నాం. ఎందుకంటే 2 మళ్ళీ లేకపోతే మనం ఆల్రెడీ 2 అవుతుంది. మనం ఎక్స్ట్రా చైర్స్ 2 అయినాక లంచ్ మళ్ళీ 2 అయినాక మనం లంచ్ స్పేస్ వరకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ 3 అవుతుంది, అప్పటికి లేట్ అయిపోతుంది. అది తిన్న తర్వాత మనం పోతే ఇక ఈవినింగ్ వరకు ఆ రోజు ఇంకేం ఉండదు కాబట్టి ఫ్రీగా ఉంటారు. అది 24th రోజు మాత్రము ఎల్లుండి 20th మలేషియా ట్రిప్ ఉంది. మనం లంకావిలో రిసార్ట్ హోటల్ జెంటింగ్లో రిసార్ట్ హోటల్ 24th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10:30 నుంచి ఈవినింగ్ మన ఇష్టం. టోటల్గా 11 to 6 స్కై వరల్డ్ అవుట్డోర్ థీమ్ పార్క్. జెంటింగ్లోనే థీమ్ పార్క్, ఇది అవుట్డోర్ థీమ్ పార్క్, నాట్ ఇండోర్, అవుట్డోర్ థీమ్ పార్క్. 11 to 6 లంచ్ మీకు ఎక్కువ గైడ్ చెప్తాడు ఎలా అనేది. డిన్నర్ గైడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ రోజు ఇంకా తర్వాత ఆ క్యాసినో ఉంది, అందులో షాపింగ్ ఉంటుంది. ఇక మీ ఆ డే మొత్తం మీరు అది midnight 2-3 o'clock కూడా కులా ఉంటాయి. మన ఇష్టం, మనం ఏమన్నా దానికి ఏం లేదు. అది ఉన్న ప్లేస్లో ఇంకా మనం ఎక్కడ ఎంతసేపు తిరిగినా ఎవరు ఏం లేదు. కాకపోతే లంచ్ డిన్నర్ టైమింగ్స్కు గైడ్ను మెయింటైన్ చూసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ పోతే ఎవరు చేయడానికి కష్టం అవుతుంది. వాళ్ళు కూడా మెయిన్గా లంచ్ ఒకటి, డిన్నర్ ఒకటి. 25th రోజు సేమ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చెక్అవుట్ జెంటింగ్ హోటల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కేబుల్ కార్లో మళ్ళీ కిందికి వచ్చేస్తే అక్కడ నుంచి బాతు కేవ్స్ చూసుకొని మళ్ళీ కోలంపూర్ సిటీ టూర్. అన్న బాతు కేవ్స్ కొద్ది క్లారిటీ వీళ్ళకి ఏందనేది 250 అరౌండ్ 250 స్టెప్స్ ఉంటాయి. ఇట్స్ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పైన మెయిన్ 250 స్టెప్స్ ఉంటాయి. కింద పెద్ద స్టాచ్యూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి 25th 5th or 6th 25th. టెంపుల్స్ ఒకటే ఉంటుంది, అది ఒకటే టెంపుల్. కానీ ఖచ్చితంగా పైకి పోయిరండి. ఏం కాదు, నైట్ ఉంటూ ఉండొచ్చు. దాన్ని 23rd కూడా చేయొచ్చు. మీరు ఆ గైడ్ మీ టైంని బట్టి కావాలంటే 23rd కూడా చేస్తారు. అది వెళ్ళేటప్పుడు కూడా టైం ఉంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు జెంటింగ్ వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు, రిటర్న్లో కూడా చేయొచ్చు. మేము 23rd ఇచ్చాము. నేను అప్పటికే లేట్ అవుతుంది కదా, నేను చెప్పడం వాళ్ళకి గైడ్ చెప్తున్నాను. అది అక్కడ ఒకటేసారి పెట్టు, ఒకటేసారి. అయితే ఇప్పుడు ఈ ట్విన్ టవర్స్ పక్కన చైనీస్ మార్కెట్ ఉంది, ఆడ వదిలిపెడితే ఆ చైన్ మార్కెట్ అది లాస్ట్ షాపింగ్. 25th రోజు మనము జెంటింగ్ నుంచి వచ్చిన తర్వాత టోటల్గా ఐడియాస్ కేఎల్ హోటల్, అది కోలాలంపూర్లో ఐడియాస్. ఆ రోజు లోకల్ సిటీ టూర్ ఆఫ్టర్ 3 o'clock. నేషనల్ మాన్యుమెంట్, ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్ ప్యాలెస్, నేషనల్ మాస్క్, ఓల్డ్ రైల్వే స్టేషన్, చైనీస్ టెంపుల్, చాక్లెట్ బోటిక్ ప్లస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ తర్వాత హోటల్ ఉంటుంది. సైకిల్ మీద అంటే లాస్ట్ 26th రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫుల్ డే సన్వేల్ లాగూన్ థీమ్ పార్క్, 6 parks ఇన్ ఒకటి ఫుల్ డే పార్క్ థీమ్. మార్నింగ్ 9 బయలుదేరితే ఈవినింగ్ వచ్చి 7:30 అది వాటర్ పార్క్ ఉంటుంది కాబట్టి వాటర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ వాటర్ ఏమైనా తీసుకుని వెళ్ళొచ్చు. 6 parks ఉంటాయి అందులో. అమ్యూజ్మెంట్ పార్క్స్లో టోటల్ 6 parks. మార్నింగ్ 9 to 6 o'clock అది క్లోజ్ అవుతుంది. అక్కడ పికప్ చేసుకొని డిన్నర్ చేసుకొని మళ్ళీ హోటల్ డ్రాప్ చేస్తారు. 27th రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చెక్అవుట్ చేసి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ టికెట్ ఉంటుంది. ఆ రోజు ట్విన్ టవర్ మార్నింగ్ 9:30కి వెళ్తే అక్కడ ప్లస్ షాపింగ్కి టైం ఆ రోజు. ఎందుకంటే మనకి ఎక్కడ వేరే దగ్గర షాపింగ్ టైం లేదు. లంకావిలో షాపింగ్ అంత ఉండదు కూడా. మీకు టైం ఉంటే చూద్దాం, దానికి అది చెప్తాను. షాపింగ్ లేడీస్ వచ్చేది దానికోసం షాపింగ్ ఏంటి అట్లా కరెక్ట్. అక్కడ దుబాయ్లో మనకి డాలర్ ఎక్కువ ఉంది, ఇక్కడ 22 రూపాయలే. నెక్స్ట్ ఆఫ్టర్ పెట్రోనాస్ ట్విన్ టవర్ తర్వాత షాపింగ్ ఉంటుంది. లంచ్ తర్వాత పుత్రజయ అంటే యాక్చువల్గా అక్కడ కోలాలంపూర్లో క్యాపిటల్ సిటీ ఇది, కానీ గవర్నమెంట్ సిటీ పుత్రజయ. గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి పుత్రజయలో. సో అది పుత్రజయ చూసుకుంటే ఎయిర్పోర్ట్ అందివే అన్నమాట. లంచ్ తర్వాత పుత్రజయ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తారు.
27th రివర్లో ఇక మలేషియాలో థాయిలాండ్ అది సిటీ బట్ అది మలేషియాలో అది థైలాండ్ వెనీషియా టైప్ ఉంటుంది అది. మా లేడీస్ కూడా వెనీషియా టైప్ ఉంటుంది. ఏమైనా ఉంటే చెప్పండి. వెనీషియా టైప్ ఉంటుంది. వాటర్లో షాపింగ్. సివో థాయిలాండ్ వాటర్ స్పోర్ట్స్ ఉంది. ఇది అది లంకావిలో బీచ్లో ఉంటుంది. తొందరగా ఇమిగ్రేషన్ చేసుకొని బయటికి వచ్చేసి డిపార్చర్లకు పోవాలి. అక్కడ మనం లేట్ చేయకండి ఇంకా, ఎందుకంటే మనం అప్పటికి మేము మ్యాక్సిమం టైమే పెట్టాము, అంతకని ఎక్కువ టైం పెట్టడం లేదు. అది అప్పటికి ఇంకా తక్కువ 2 hours టైం కూడా ఉంటాయి, కానీ నేను వద్దని చెప్పి 3 hours టైం పెట్టాను. మనం అరవెళ్ళకి వెళ్ళి ఇమిగ్రేషన్ చేసుకొని బయటికి వచ్చి డిపార్చర్లు పోవాలి. ఒకసారి డిపార్చర్లో గేట్ దగ్గర అనుకోండి, ఫ్లైట్ 10 నిమిషాలు వెనక ముందు ఉన్నా మనకి ప్రాబ్లం రాదు. మనం లేట్ ఉంటే ఫ్లైట్ ఆగదు, ఫ్లైట్ లేట్ ఉంటే మనం ఆగొచ్చు. జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కసారి పాస్పోర్ట్ మిక్స్ చేసుకుని మీరు ఇండియా రావడానికి చాలా కష్టం. ఆర్ పాస్పోర్ట్తో పాటు ఎప్పుడైనా పాస్పోర్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్తో పాటు ఒక ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ వేరే దగ్గర కాపీ చేసి పెట్టుకోండి. అది అంటే మా దగ్గర ఉన్నాయి, కానీ మీ దగ్గర ఉంటే అక్కడ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఏం ప్రాబ్లం వచ్చేసుకోవచ్చు. కానీ పాస్పోర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మనం ఇండియా రావాలంటే అది లేకపోతే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ నెల 20వ తారీఖు నాడు మలేషియా లంకావి విహారయాత్రకు వెళ్ళే స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సభ్యులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఆల్మోస్ట్ ఇందులో అంతా వాసవి మిత్ర మండలి టీమే ఉన్నది. 1 2 3 4 5 6 7 టోటల్ వాసవి మిత్ర మండలి టీం ఉన్నది. సేరేట నిలిపోయినట్టుంది కదా. ఓకే, అయితే నేనేమనుకుంటున్నా అంటే వాసవి మిత్ర మండలి మేడ్చల్ జిల్లా విహారయాత్ర, మలేషియా విహారయాత్ర. అందుకని వైస్ ప్రెసిడెంట్ పంపిస్తా. సో ఎనీహౌ, హ్యాపీ జర్నీ టు ఆల్. మన నాగరాజన్న చెప్పినట్టు మనం వాసవి మిత్ర మండలిలో కుటుంబం మాదిరి కలిసినాము అంటే అందరం కలిసి ఫారిన్ ట్రిప్ పోవడం అనేది మామూలు విషయం కాదు. ఇటువంటి ట్రిప్పులు మనము ఎన్నో జరుపుకోవాలి. దానికి హనుమంతన్న సహకరించి కొంచెం రీజనబుల్ ప్రైజ్లో అందరిని మంచిగా తీసుకుపోవాలి. అదే హనుమంతన్నకే చెప్తున్నా, నెక్స్ట్ ట్రిప్పులు కొంచెం రీజనబుల్గా తీసుకోవాలన్నా ఇంకా ట్రిప్ పెరుగుతాం మెంబర్స్. అదే, థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము 4 రోజుల్లో ఈ గ్యాంగ్ అంతా దాదాపు 40 మంది మలేషియా టూర్కి వెళ్తున్నాము. మలేషియా అడ్వెంచర్ ట్రిప్. ఈ టూరు మేము ఇక్కడ బుక్ చేసింది మారుతి ట్రావెల్స్, ఏఎస్ఓ నగర్, హనుమంతరావు గారి సారథ్యంలో మేము ఈ ట్రిప్పు చేయడం జరిగింది. ఈ ట్రిప్పే కాకుండా ఇంతకుముందు కూడా మనం ఈ మారుతి ట్రావెల్స్ నుంచి 3-4 దేశాలు తిరగడం జరిగింది. అందులో ఒకటి అండమాన్ వెళ్ళాము. అండమాన్ కూడా అప్పుడు దాదాపు 25-26 మంది వెళ్ళాము. మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. ఎటువంటి ప్యాకేజ్ అంటే అసలు మెమరబుల్. ఇప్పుడు మేము వెళ్ళి కూడా 3 years అవుతుంది. ఇప్పుడు కూడా మేము హనుమంతరావు గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన ప్యాకేజ్ గురించే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు. అట్లనే ఈ ట్రిప్ కూడా ఇప్పుడు చూసిన ఐటినరీ చూస్తే చాలా ఫంటాస్టిక్ ఉంది. మేము మిగతా వారిని కూడా కంపేర్ చేసాము. అన్ని కంపేర్ చేసిన దాంట్లో ఇదే బెస్ట్ అనిపించింది. మాకు ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. హనుమంతరావు అన్న సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. సర్వీస్ మంచిగా ఇస్తాడని నాకు తెలుసు, కానీ అందుకే మనం వచ్చినాం కదా. సర్వీస్ కాదు, ఇంకేమన్నా దాంట్లో డిస్కౌంట్ ఏమైనా ఇస్తే ఈ రాబోయే 6 నెలల్లో ఇంకో ట్రిప్ వేయడానికి కూడా చూస్తున్నాము. ఏది ఏమున్నా కానీ ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్, మారుతి ట్రావెల్స్, దాని మన వాళ్ళే కాకుండా మన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా కానీ ప్రమోట్ చేసి ఆయన సహకారం తీసుకొని ఆయన దగ్గర బుక్ చేసుకుంటే మనకు బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే వ్యక్తి ఇక్కడత్తనే కాబట్టి మనకి ఎల్లప్పుడూ ఫోన్ మీద కూడా అందుబాటులో ఉంటాడు. మనం ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ఆయన లిఫ్ట్ చేస్తాడు. మనకు ఒక అవకాశం ఉంది. ఏదో బుక్ చేసామో పంపించామని కాకుండా హనుమంతరావు గారు మారుతి ట్రావెల్స్ ఏంటంటే మన ఇంటి ట్రావెల్స్ లాగా అయిపోయింది. ఇక్కడ అందరికీ ఈ గ్రూపుకు మాత్రము మంచి ప్యాకేజ్ ఇస్తాడు కాబట్టి ఎవరు ఏదున్నా కానీ మనము మారుతి ట్రావెల్స్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రావెల్స్ సమ్మర్ ప్యాకేజెస్లో మలేషియా టూర్ కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ విత్ ఆల్ బస్, ట్రైన్, ఫ్లైట్, ఆల్ బుకింగ్స్ గట్టిగా అంటే కృష్ణకు 5 వాళ్ళు కంప్లీట్ గ్రూప్ ప్యాకేజెస్, మైస్ ప్యాకేజెస్. మళ్ళీ ఏమన్నా తగ్గుకుంటే వాళ్ళ చూడతాయి.